ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా వాస్తుశాస్త్రంలో మనం ఏదైనా ఒక ఇల్లు కట్టినప్పుడు ద్వారబంధాలు ఎన్ని ఉండాలి, అదేవిధంగా గవాక్షాలు ఎన్ని ఉండాలి, అంటే కిటికీలు ఎన్ని ఉండాలి, అది సరి సంఖ్య ఉండాలా లేకపోతే బేసి సంఖ్యలో కూడా ఉండొచ్చా, దానికి వాస్తు ప్రామాణికం ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా సందేహం ఉంటూ ఉంది. అయితే మనం వింటూనే ఉంటాం, 10 ద్వారబంధాలు ఉండకూడదు, అదేవిధంగా ఎన్ని ద్వారబంధాలు ఉంటే అన్ని విండోసే ఉండాలి, అన్ని గవాక్షాలే ఉండాలి, అన్ని వెంటిలేటర్సే ఉండాలి, అన్నీ కూడా ఈక్వల్ అవ్వాలి, అదేవిధంగా ప్రతి ఆచ్ఛాదనకి ఈవెన్ నెంబర్ అనేటువంటిది ఉండాలి. అంటే ఒక 2 ఫ్లోర్స్ కట్టుకున్నాం అనుకోండి, ఫ్లోర్ వైజ్ మనం ఆ సంఖ్య అనేటువంటిది చూసుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా వాళ్ళ ఊహ ప్రకారం అపోహగా ఉండటం అనేటువంటిది జరుగుతోంది. అసలు వాస్తు ప్రామాణికం ఏమిటి ఇక్కడ ద్వారబంధాల విషయంలో అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ మనం ద్వారబంధం అంటున్నాం అంటే మనం ఇంటిలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క ద్వారము అనేటువంటిది 4 మూలలా కూడా కమ్మీతో మనకి వాస్తు ప్రామాణికంగా 5:9 రేషియోలో నిర్ణయం చేసి ఎంత విడుతుండాలో దానికి తగ్గట్టుగా ఆ విడ్త్కి 5:9 రేషియోతో ఆ యొక్క హైట్ అనేటువంటిది నిర్ణయం చేసి మనం గడప పెట్టుకొని ప్రధానంగా తీసుకునేటువంటి విధిని మనం ప్రధాన ద్వార నిర్ణయం అంటున్నాం. అదేవిధంగా అది ద్వారబంధము అంటున్నాం. ఇక్కడ ఈ ద్వారబంధము అనేటువంటిది ఏదైనా వుడెన్ వ్యవహారం అంటే వుడెన్తో చేశారనుకోండి, అంటే టేకు కర్రతోనో లేకపోతే మద్ది కర్రతోనో లేకపోతే చావకర్రతోనో ఏదన్నా చేశారనుకోండి, అది ఆ పర్టికులర్ ఎంఓసితో ఇంకా ఎన్ని ద్వారబంధాలు ఉన్నాయి అనేటువంటిది చూసుకోవాలి. అంటే మనం సేమ్ మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాలి. ఇక్కడ ద్వారబంధాలు అనేటువంటివి గడప ఉన్నవే లెక్క, గడప లేనటువంటివి లెక్క కాదా అనేటువంటివి చాలామందికి సందేహం ఉంటుంది. సహజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సమాజంలో బెడ్రూములకు పెట్టుకునేటువంటి వాటికి మనం గడపలు పెట్టుకోవట్లేదు. అసలు వాస్తు ప్రామాణికంగా అయితే మనం ఏదైనా ఒక ద్వారబంధం పెట్టామంటే దానికి గడప అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ గడప ఉన్నవి మాత్రమే మనం కౌంట్ చేసుకుంటాం. గడప లేనటువంటిది ఏదైతే ఉందో అది వాస్తు ప్రామాణికం కాదు. కాకపోతే 100కి 99 ఇళ్లల్లో మాస్టర్ బెడ్రూమ్ కానివ్వండి, లేకపోతే పిల్లల గదికి ఇచ్చేటువంటి ఆ యొక్క రూమ్ కానివ్వండి, గడపలు లేకుండా ద్వారబంధాలు అనేటువంటివి పెట్టేస్తున్నాం. ఇవి కౌంట్లోకి వస్తాయా రావా అనేటువంటివి సందేహం. అయితే ఇక్కడ మన వెసులుబాటు గురించి మనం ప్రధాన ద్వారానికి మాత్రమే గడప పెట్టుకొని ఏదైతే ఉంటుందో అది కూడా ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లోర్ లెవెల్ నుండి పైకి గడప తీసుకొని మనం ఆ యొక్క గృహము అనేటువంటిది నిర్మాణం చేసుకుంటాం. అంటే గడప అనేటువంటిది ఆ ఫ్లోరింగ్లోకి వెళ్లకుండా ఆ యొక్క నిర్మాణము అనేటువంటిది చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఆ యొక్క సౌత్ వెస్ట్ రూమ్ కానివ్వండి, నార్త్ వెస్ట్ రూమ్ కానివ్వండి, లేకపోతే కిచెన్ కానివ్వండి, నార్త్ ఈస్ట్ రూమ్ కానివ్వండి, ఏదైనా ద్వారబంధాలు పెట్టినప్పుడు అక్కడ ఈ ఫ్లోరింగ్ అంతా కూడా ఒకే లెవెల్లో ఉంటుంది. 0 లెవెల్లో పెడతారు. లేకపోతే ఈశాన్యముల కొంత ఒక 5 mm డౌన్ చేసి ఆ ఫ్లోరింగ్ మొత్తం వేసుకొస్తారు. మొత్తం కూడా లే చేసిన తర్వాత అక్కడ గడపలు అనేటువంటివి ఆ యొక్క పర్టికులర్ రూమ్స్కి పెట్టరు. చాలా చోట్ల మీరు అపార్ట్మెంట్లో చూసినా లేకపోతే ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్లో చూసినా అవన్నీ కూడా పెట్టరు. కాకపోతే ఇవన్నీ కూడా ఒక మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్తో చేసింది కాబట్టి అవి కూడా మనం కౌంట్ చేయవలసిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఇక్కడ బాత్రూమ్స్కి పెట్టేటువంటి డోర్సు డబ్ల్యూపీసీ డోర్స్ పెడుతున్నారు. అది మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది డిఫర్ అవుతుంది. ప్లాస్టిక్ అవుతుంది. ప్లాస్టిక్ కానీ లేకపోతే గ్లాస్ కానివ్వండి, లేకపోతే యూపీవీసీ చేసేది కానివ్వండి, ఇవన్నీ కూడా కౌంటింగ్లోకి మనం తీసుకోము. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ కూడా పెట్టేటువంటిది ఒకే మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే మాత్రమే మనం కౌంట్లోకి తీసుకోవాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ సంఖ్యాపరంగా చూస్తే ఇక్కడ సరి సంఖ్యే ఉండాలి, బేసి సంఖ్య ఉండకూడదు అనేటువంటి ప్రామాణికం ఉన్నది. అంటే ఇక్కడ సరి సంఖ్య అని ఎందుకు తీసుకోవాలి అంటున్నామంటే ఒక ద్వారబంధం ఒక ఉచ్చస్థానంలో పెట్టినప్పుడు దాని ఎదురుగా ఉండేటువంటి ఉచ్చస్థానంలో కూడా ఏదర్ విండో కానీ
లేకపోతే ద్వారబంధం కానీ ఉండాల్సిందే. ఎందుకంటే మనం సూత్రం ఫామ్ చేయాలి. సూత్రం ఫామ్ చేయటం ఏంటి? ఇక్కడ వెంటిలేషన్ ఉంటే కంపల్సరీగా క్షేత్రపథంలో ఆపోజిట్లో కూడా వెంటిలేషన్ ఉండి తీరవలసిందే. దట్ షుడ్ బి ఎయిదర్ విండో ఆర్ డోర్ అనమాట. కాబట్టి మనం తీసుకునేటువంటి విధి ఆ ప్లానింగ్ని బట్టి ఎలా ఉంది అనేటువంటిది నిర్ణయించుకోవాలి. అదేవిధంగా అష్టచక్రే నవద్వారే అన్నారు. మనకి ఎలా అయితే నవరంధ్రాలు ఉన్నాయో గృహానికి కూడా 9 ద్వారబంధాలు ఉండొచ్చు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వాస్తు ప్రామాణికంగా 9 ద్వారబంధాలు ఉండొచ్చు. 9 అనేటువంటిది పరిపూర్ణ సంఖ్య. కాబట్టి 9 ద్వారాలు పెట్టుకొని మనం గృహం కట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా 10 ద్వారాలు పెట్టచ్చా? చివరిలో 0 ఉంది కదండి, పెట్టకూడదు కదా అంటారు. ఇలా చివరిలో 0 ఉంది కదా అనేటువంటి ప్రామాణికం ఎక్కడా లేదు. ఏదైనా మనకి ద్వారబంధం ఎదురుగా ద్వారబంధం వస్తే అలా నెంబర్ ఆఫ్ ద్వారబంధాలు అనేటువంటివి 10 నెంబర్లైనా ఉండొచ్చు. ఇక్కడ విండోస్ అనేటువంటివి మాత్రం ఒక ఉచ్చ స్థానంలో ఉండి దాని ఆపోజిట్లో ఉచ్చ స్థానంలో మనం విండో పెడితే అన్నీ ఈక్వల్గా వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈవెన్ నెంబర్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రామాణికంగా మాత్రమే మనం కట్టుకోవాలి. కాబట్టి ద్వారబంధాల విషయంలో, విండోస్ విషయంలో వాస్తు ప్రామాణికం ఏదైతే ఉందో అది చూసుకొని మాత్రమే మనం నిర్ణయం చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.